నెక్స్ట్ జొన్న లడ్డూలు కదా? జొన్న లడ్డూలు అండి. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? జొన్న పిండి, తురిమిన బెల్లం, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, కొద్దిగా బొంబాయి రవ్వ. సో వ్యూయర్స్ చూసారు కదండి, మరి సంధ్య గారు జొన్న లడ్డూలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేశారు. మరి తయారు చేసే విధానం అడిగేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? సో దాని మీద బాండ్లీ పెట్టి కొద్దిగా బాండీ పెట్టిన తర్వాత నీరు లేకుండా చూసుకొని ఓకే కొంచెము ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఓకే నెయ్యి బాగా కరిగిన తర్వాత దానిలో జొన్న పిండి. సో ఎంత క్వాంటిటీ తీసుకున్నారు జొన్నలు? ఇది ఒక 30 బౌల్ తీసుకున్నాను. మనం బెల్లం కూడా ఇంచుమించు అంతే తీసుకోవాలి, సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఓకే ఇది ఉండలు కడుతుందా? పర్వాలేదా? ఇలా ఒకటేసారి వేసేసేయండి. సో ఇది కూడా అంతేనా? పచ్చివాసన పోయేంత వరకు పచ్చివాసన పోవాలి, కొంచెము అంటే కలర్ మారాలి. ఓకే ఈ జొన్న పిండిలో కూడా 2 రకాలు ఉంటాయండి. తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు అని 2 రకాలు ఉంటాయి. సో పచ్చ జొన్నలు ఏంటంటే మనకు షుగర్ పేషెంట్స్ కి చాలా మంచిది. ఓకే ఇది పచ్చ జొన్నలతో చేస్తున్నది అనమాట. ఇప్పుడు దీనిలో ఇది పంచదార కూడా వేసుకొని చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా సరే కొంచెం చిన్న చిన్న వాళ్ళకే కూడా షుగర్ వచ్చేస్తుంది కదా. సో ప్రికాషనరీగా మనం షుగర్ కంటే కూడా బెల్లం వాడడమే బెల్లం మంచిది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎదుగుతున్న పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి కాల్షియం అనేది చాలా అవసరం. సో బెల్లంలో మనకు కాల్షియం ఉంటుంది కాబట్టి అది ఒక మంచి న్యూట్రిషన్ ఫుడ్ లాగా కూడా పిల్లలకి ఉపయోగపడుతుంది. ఓకే సో మీ అమ్మాయికి ఇష్టమేనా మరి జొన్న పిండితో చేసిన లడ్డూలు? తింటుందా? ఇష్టంగా తింటుంది. సో జొన్న పిండి కాకుండా ఇంకా ఏమైనా ట్రై చేయొచ్చా? జొన్న పిండితో చేసుకోవచ్చు, మనం సేమ్ ఇలాగే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఓహో గోధుమ పిండి లడ్డూలు కూడా చేసుకోవచ్చు. ఓకే సో ఇది మరీ మెత్తగా నోటికి తగులుతుంది అనుకుంటే కొంచెం ఒక 2 స్పూన్లు కొద్దిగా బొంబాయి రవ్వ ఓకే దీంట్లోనే వేసేయాలా? అంతే వేసేయాలి. 2 కాకపోతే ఒక 2.5 స్పూన్స్ అనుకోండి. పిండి బాగా వేగిందండి, చూడండి రంగు కూడా మారిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్ లోకి తీసేసుకొని నీళ్ళు వంపేసుకోవాలి. సో అలా వంపే ముందు కొట్టాలా వెనకాల నుంచి? ఉంటే అని అతుక్కుని ఉంటే పడుతుంది కదా. ఓకే సో దీనిలో తురిమిన బెల్లం వేస్తున్నాను. సో తెల్ల బెల్లమే తీసుకోవాలా అట్లా అనేం లేదా? ఏ రంగైనా అంటే బెల్లం ఇదేమన్నా లక్కీగా నాకంటే తెల్లది దొరికింది, లేకుంటే యాక్చువల్గా అది కొంచెం గోధుమ రంగులో డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది కదా. ఇప్పుడు దాంట్లో కలపడమే. ఇంకా ఏమైనా దీంట్లో ఏం చేయాలంటే మనం కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్ కూడాను వేయించేసుకొని ఓకే దానిలో వేసి మొత్తము మనము ఉండలు చుట్టేయాలన్నమాట. ఓకే సో మంచి పాప్కార్న్ వాసన వస్తుంది. జొన్నలు వేగాయి కదా. అవును. సో పాప్కార్న్ కూడా జొన్నలతో చేస్తారు కాబట్టి ఆ మంచి ఫ్లేవర్ ఇట్లా తెలుస్తుంది, చక్కగా మంచి వాసన వస్తుంది. సో నెయ్యి కొద్దిగా వేసుకున్నారు, వేరే బాండ్లు పెట్టేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేయిస్తారు అంతే కదా. అంతే. ఏ లడ్డు చేసినా నార్మల్గా డ్రై ఫ్రూట్స్ దాంట్లో కంపల్సరీ ఉండాలి. ఆ రుచి వేరు. రుచి ఒకటి, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదో ఒక విధంగా పిల్లలకి ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ పెట్టాలి ఉద్దేశం. ఓకే పిల్లలు ఏంటంటే సాధారణంగా కొన్ని వాళ్ళు తినడానికి ఇష్టపడరు. సో వాళ్ళ కంటికి ఏదైనా సరే కొంచెం అట్రాక్టివ్గా కనపడడానికి ఒక 4 రకాలు ఉన్నాయనుకోండి, అందులో 2 వాళ్ళకి ఇష్టమైనా ఉండొచ్చు. జీడిపప్పులు అంటే కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కిస్మిస్ అంటే కొంతమందికి ఇష్టం ఉండొచ్చు. సో అవి ఉన్నాయి అన్న దీనికోసమన్నా వాళ్ళు తింటారు. నిజమే. దీంట్లో డైరెక్ట్ వేసేయడమేనా లాస్ట్లో కలుపుతారా? దానిలో వేసేస్తా. ఓకే సో లడ్డూలు కట్టే ముందు మరి ఏమైనా తడి అవసరమా? కొంచెం దానిలో నెయ్యి కానీ పాలు కానీ పోసి మనము లడ్డూలు చుట్టొచ్చు. ఓకే సో మనకి ఎంత అవసరమో చూస్తూ జాగ్రత్తగా దాంట్లో కలుపుతూ. ఇప్పుడు ఏంటంటే మనము నెయ్యితో పూర్తి కలిపామనుకోండి 1-2 రోజులు నిలవ ఉంటాయి. పాలు అనుకోండి అవి నిలవ ఉండవు అనమాట, కొంచెం పాడయ్యే అవకాశం ఉంటుంది. అది ఏ రోజుకి ఆ రోజు ఖర్చు అయిపోవాలి. ఓకే సో పాలతో చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీ చేసుకోవాలి, లేదు నెయ్యితో చేసుకోవచ్చు అనుకున్నప్పుడు చక్కగా కొంచెం స్టోర్ చేసుకునేలాగా మనం రెడీ చేసుకోవచ్చు. సో ఇంకా దీనిలో చుట్టడమేనా? ఇంకా లడ్డు చుట్టడమేనండి. దీనిలో బెల్లం వేసాను, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి అన్నీ వేసాను. సో దీన్ని ఇలాగ కలిపేసి మొత్తం బెల్లం ప్లస్ మన ఈ వేయించుకున్న పిండి, ఓకే జొన్న పిండి బాగా ఫస్ట్
మొత్తం బాగా కలిసేలాగా కలిపేయాలి. ఓకే. ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ ఓకే లడ్డూలు చుట్టుకోవాలండి. సో మనకు తడి ఎంత అవసరమో చూస్తూ లడ్డు చేసుకోవాలి, అంతే కదా? అవును. ఓకే. సో అన్నీ అయినట్టేనా? అన్నీ అయినాయండి. ఓకే. స్వాతి గారు, జొన్న లడ్డూలు రెడీ అయిపోయినాయండి. ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, సంధ్య గారు ప్రిపేర్ చేసిన జొన్న లడ్డూలు నా చేతిలో రెడీగా ఉన్నాయి. సో ఎలా ఉండబోతున్నాయో టేస్ట్ చూసి చెప్తాను. చాలా హెల్దీ అంట ఇవి. బాగున్నాయి. ఇంకొంచెం స్వీట్ పెట్టా అంటే ఇంకొంచెం పంచదార కానీ లేకపోతే బెల్లం తురుము కదా ఇక్కడ యాడ్ అయింది. సో ఇంకొంచెం బెల్లం పడ్డా కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది. అండ్ డ్రై ఫ్రూట్స్ టేస్ట్ కూడా చాలా చక్కగా తెలుస్తుంది. మొత్తం జొన్నపిండే కనుక ఉంటే అది నిజంగానే పళ్ళలో వచ్చేసేదేమో, కాకపోతే కొంచెం రవ్వ కూడా యాడ్ అయింది కాబట్టి మాకు ఆ కాస్త క్రిస్పీనెస్ కూడా కనిపిస్తుంది. సో మొత్తానికి జొన్న లడ్డూలు సూపర్. సంధ్య గారు, మీరు ప్రిపేర్ చేసిన జొన్న లడ్డూలు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. సో మొదటి రెసిపీ అండ్ ఈ రెసిపీ రెండు కూడా చాలా టేస్టీగా మా కోసం రెడీ చేసినందుకు గాను గీతా కృష్ణ శారీస్ పనామా అండ్ కొత్తపేట బ్రాంచ్ వారి తరఫు నుంచి మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్. వీళ్ళది పనామాలో కొత్తపేటలో బ్రాంచెస్ ఉన్నాయని చెప్పాను కదా. అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ క్లోత్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. మొత్తం హోల్ ఫ్యామిలీ అంతా కూడా షాపింగ్ చేసుకోవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వనితా ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు, అలాగే గీతాకృష్ణ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. సో చూసారు కదండి, సంధ్య గారు చేసిన రెసిపీస్ని చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బై బాయ్.